ఏ సిస్టమ్ గొప్పది, ఏది గొప్పది, బిఎంఎస్ఆ, ఎంబీబీఎస్ఆ, బిహెచ్ఎంఎస్ఆ, బిఐఎంఎస్ఆ? వివిధ క్యాంప్స్లో ఇవి పబ్లిక్ క్వశ్చన్స్ అండి. ఆన్సర్స్ ఇవ్వడం జరిగినది, మరలా ఇచ్చట ఆన్సర్స్ ఇస్తున్నాము. దీనివల్ల సొసైటీలో సత్యం స్ప్రెడ్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బిఐఎంఎస్ఏ తీసుకోండి, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. వెనకట విష్ణు భగవానుడు ధన్వంతరి రూపంలో వచ్చి ఏ మొక్క ఏ జబ్బుకు ఉపయోగపడును అని తెలియజేసి ఎక్స్పర్ట్స్లను డాక్టర్స్లను తయారు చేశాను. ప్రతి మెడికల్ సిస్టమ్ ఈ ఆయుర్వేదం నుండే డెవలప్ అయ్యాయి, ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యాయి. వాస్తవము, ఒప్పుకోవాల్సిందే. అయితే సోర్సు మెడిసిన్స్కి, ప్లాంట్స్కి వగైరా సోర్సు ఒకటి ఉన్న ప్రొసీజర్స్ డిఫరెంట్ ఉంటాయి మెడికల్ సిస్టమ్ టు సిస్టము. వెనుకట ఆయుర్వేదంలో బ్యూటిఫుల్ సర్జరీస్, పెద్ద పెద్ద మేజర్ సర్జరీస్ కూడా చేసి ఉన్నారు. ఎక్కడ? ఫైనల్ స్టేజ్లో అవసరం ఉన్న చోటనే. ఏ ఆపరేషన్ అవసరం లేకుండా పుల్ అండ్ టై మెథడ్, ఎక్స్టర్నల్ సపోర్టింగ్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ మెడిసిన్ తోటే అన్ని కేసులని బాగు చేసేవాడు. ఎక్కడో కోటికో నోటుకు అవసరమైన కేసుకే ఆపరేషన్లు చేసేవాడు. ఇది సత్యము. డెవలప్మెంట్ అంతా ఆయుర్వేదం నుంచే, భారతదేశం నుంచే ప్రపంచం అంతా డెవలప్ అయింది. ఇది ఒప్పుకోవాల్సిందే. నెక్స్ట్ బిహెచ్ఎంఎస్ చూసుకోండి, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. ఇది కూడా మంచి సిస్టము, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, మ్యాక్సిమం జబ్బుల్ని బాగు చేయవచ్చును. ఈ రెండు ఎంబీబీఎస్ కంటే మంచిదనే చెప్పవచ్చు. ఇంకొకటి టాప్ బిఈఎంఎస్ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. ఎస్విపిఎస్ఓ, శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్, ఎస్వి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెచ్ అండ్ ఆర్ట్ సిస్టమ్ ఎంతగానో డెవలప్ చేశాయి ఈ సిస్టాన్ని. మీరు రికార్డ్స్, రిపోర్ట్స్, గూగుల్, యూట్యూబ్ చూసుకోవచ్చు, పేషెంట్ను చూసుకోవచ్చు. పెద్ద పెద్ద సర్జరీస్ని అవాయిడ్ చేసి, అంటే సర్జరీ లేకుండానే బాగు చేయవచ్చును, బాగు చేయడం జరిగింది చూసుకొనవచ్చును మీరు. అంత గొప్ప సిస్టము బిఈఎంఎస్. టెంపర్మెంట్స్ అంటే మెంటల్ అండ్ ఫిజికల్ సిమ్టమ్స్ అండ్ రిపోర్ట్స్ పైన ట్రీట్మెంట్ ఉంటుంది. అంత ఎక్స్టర్నల్ సపోర్టింగ్ సిస్టమ్ ట్రీట్మెంట్ మెడిసిన్ తోటే ఆపరేషన్ లేకుండా బాగు చేయవచ్చు. ఎక్కడో కోటికో నూటికో కేసుకు అవసరమైద్దండి ఆపరేషను. అది కూడా ఫైనల్ స్టేజ్లో ఆలోచన చేయాలి. ఒళ్ళు గుల్ల ఇల్లు గుల్ల అవుతుంది. ప్రాణాల పైన వారంటీ గ్యారంటీ ఉండదు, బెడ్ రెస్టు, కాస్ట్లీ, ఇదనమాట ఇది ఆపరేషన్. తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, తొందరపడి అవి ఎక్కువ కాలం వాడకూడదు. ఏదో షార్ట్ పీరియడ్ 4 రోజులు పర్వాలేదు, కానీ ఇంగ్లీష్ మందులు ఎక్కువ రోజులు వాడకూడదు. ఇప్పుడు ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆర్ట్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ చాలా గొప్పదని చెప్పవచ్చును. సేఫ్